కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై వస్తున్న చర్చను ఇంకా లోతుగా చూస్తే ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, ఒక స్ట్రాటజిక్ రీ ఎంట్రీగా కూడా భావించుకోవచ్చు. తెలంగాణలో గత కొన్నేళ్లుగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు భారత్ రాష్ట్ర సమితి పూర్తి ఆధిపత్యం చూపినప్పటికీ ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం, భారతీయ జనతా పార్టీ కూడా తన స్థాయిని పెంచుకోవడం, ఇవి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి. ఈ మార్పుల మధ్య కవిత తన రాజకీయ స్థానం తిరిగి నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ఆలోచన ఒక పొలిటికల్ సర్వైవల్ స్ట్రాటజీగా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ లో ఉన్నప్పటి ఇమేజ్ కు భిన్నంగా ఇప్పుడు ఆమె తనను స్వతంత్ర నాయకురాలుగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ ఫస్ట్ అనే నినాదం ద్వారా ప్రాంతీయ భావోద్వేగాన్ని మళ్లీ రీఫ్రెష్ చేయడం, తెలంగాణ ఐడెంటిటీని కేంద్రంగా పెట్టుకుని రాజకీయంగా ఎదగడం ఈ స్ట్రాటజీలో భాగంగా కనిపిస్తుంది. ఇది ఒక రకంగా పాత తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ ను తిరిగి ఉపయోగించుకునే ప్రయత్నంగా కూడా విశ్లేషించవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన అంశం, కవిత ఫోకస్ చేస్తున్న టార్గెట్ గ్రూప్స్. ప్రస్తుతం తెలంగాణలో యువత, మహిళలు మరియు గ్రామీణ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూడు వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఒక కొత్త ఓటు బ్యాంకును నిర్మించాలన్న ప్రయత్నం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలో తనకున్న కనెక్ట్, తెలంగాణ జాగృతి ద్వారా ఏర్పడిన నెట్వర్క్, ఆల్ ఇవి ఆమెకు ఒక ప్రారంభ బలంగా మారవచ్చు. అయితే ఈ సోషల్ నెట్వర్క్ ను రాజకీయ క్యాడర్ గా మార్చడం సులభం కాదు అనేది మరో వాస్తవం. ఇక రాజకీయ ప్రభావం విషయానికి వస్తే ఈ కొత్త పార్టీ ప్రత్యక్షంగా భారత్ రాష్ట్ర సమితి ఓటు బ్యాంక్ ను ప్రభావితం చేసే అవకాశంగా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఓటు మరియు కొన్ని ప్రాంతీయ నాయకుల సపోర్ట్ ఉంటే బీఆర్ఎస్ కి నష్టం కలిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి కూడా ఇది పూర్తిగా లాభం కాదు. ఎందుకంటే యాంటీ బీఆర్ఎస్ ఓటు విభజన జరిగే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి ఈ పరిస్థితి పరోక్షంగా ప్రయోజనం కలిగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ప్రయాణంలో ఉన్న పెద్ద సవాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక కొత్త పార్టీని నిలబెట్టడానికి అవసరమైన ఆర్థిక వనరులు, బలమైన నాయకత్వ బృందం మరియు ప్రజల్లో నమ్మకం, ఆల్ ఇవి కీలకం. అదనంగా డైనిస్టీ పాలిటిక్స్ అనే విమర్శను అధిగమించడం కూడా కవితకు ఒక పెద్ద టెస్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రత్యర్థులు ఈ అంశాన్ని ప్రధానంగా ఎత్తి చూపే అవకాశం ఉంది. మొత్తానికి కల్వకుంట్ల కవిత తీసుకుంటున్న ఈ అడుగు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది కావచ్చు. ఇది సక్సెస్ అయితే ఆమె ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగవచ్చు, లేకపోతే ఇది ఒక రిస్కీ ప్రయోగంగా మిగిలిపోవచ్చు. కానీ ఏదైనా జరిగినా ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు, కొత్త సమీకరణాలకు మరియు గట్టి పోటీకి దారితీస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.